ఫస్ట్ టైం నేను దియాంష్కి ఇలా ట్రై చేస్తున్నా, తను ఎలా ఫీల్ అవుతాడో చూద్దాం మనం. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇలా? చూడండి ఎంత బాగా బాయిల్ అయిందో. ఒక 7 విజిల్స్ అయితే సరిపోయింది. ఇది చాలా హెల్తీ బేబీస్కి. డైలీ పెట్టినా ఏం ప్రాబ్లం కాదు బేబీస్కి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పీడియస్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే వాట్ వి ఈట్ ఇన్ ఏ డే దియాంష్ ఎపిసోడ్ 3. సో కొత్తగా చూసే వాళ్ళకి ఈ సిరీస్లో మీరు బేబీ టిప్స్ చూడొచ్చు. బేబీకి ఏమేమి ఫుడ్ పెట్టాలి, ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఫుడ్లో ఏమేమి ఫుడ్ పెట్టి ఎంత ప్రోటీన్ ఉంటుంది, బేబీ ఉగ్గు రెసిపీస్, ఎవ్రీథింగ్ న్యూ మామ్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ ఛానల్. సో అందుకని ఈ సిరీస్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. ఎవరైనా చూడని వాళ్ళంటే ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 వెళ్ళి చూడండి. చాలా యూస్ఫుల్ అవుతుందని ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నేను ఫస్ట్లో న్యూ మామే కాబట్టి నేను కొంచెం తెలుసుకొని మీకైతే చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడైతే కుకింగ్లోకి వెళ్దాం. దియాంష్ అయితే నిద్రపోతున్నాడు. సో తనకైతే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు టైం అరౌండ్ 9 o'clock అట్లా అవుతుంది. మనం ప్రిపేర్ చేసి ఫుడ్ పెట్టలేక 9:30 అట్లా అవుతుంది. సో అందుకని అయితే ఫస్ట్ ప్రిపేర్ చేస్తే దియాంష్ లేస్తాడు. తర్వాత ఈరోజు దియాంష్కి బ్రేక్ఫాస్ట్గా నేను పపాయా ప్యూరీ అయితే పెడుతున్నాను. నేను పపాయా ఫస్ట్ టైం పెడుతున్నాను కాబట్టి మార్నింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. మీరు ఆల్రెడీ స్టార్ట్ చేస్తుంటే ఈవినింగ్ స్నాక్ గానే యాడ్ చేసుకోవచ్చు. లెట్స్ ప్రిపేర్. గుడ్ మార్నింగ్ దిలు. గుడ్ మార్నింగ్. అప్పుడు ఇద్దరు లేచేసావా? గుడ్ మార్నింగ్. చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాడో. నిద్ర లేచాడు ఇప్పుడే. డైలీ 9 o'clock దాకా ఏం నిద్రపోడు. ఎర్లీ మార్నింగే 5:30, 6కి ఒకసారి లేచి ఒక 1/2 hour, 1 hour ఆడుకుంటాడు. మళ్ళీ నిద్రపోతాడు. అందుకని నేను 9:30 అని చెప్పాను. ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్. దియాంష్ కోల్డ్ వాటర్ తాగడు. ఇక్కడ క్లైమేట్ కూల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ వాటర్ కూడా చల్లగా ఉంటాయి. సో అందుకని హాట్ వాటర్ అయితే ఇస్తున్నా. మీరు నార్మల్ వాటర్ అని వేయచ్చు. ఇలా గ్లాస్లో తాపించేటప్పుడు కొంచెం కేర్ఫుల్, వాళ్ళు ఎక్కువ తాగేస్తారు. సో ఒక 1/2 hour తర్వాత అయితే ఫస్ట్ అయితే తినిపిస్తాను. ఈ లోపల తను కొంచెం ఆడుకుంటాడు. నేను ఇక్కడ బాగా పండిన పప్పాయ అయితే తీసుకుంటున్నా. జస్ట్ కొంచెం మరీ హెవీగా పెట్టదు. చూడండి ఎంత బాగా పండిందో. సీడ్స్ కూడా లేదు దీంట్లో. సో దీన్ని జస్ట్ పీల్ చేసేసి ఇది బాగా పండింది కాబట్టి పీల్ తినడానికి రాలేదు. బాయిల్ కూడా చేయని అవసరం లేదు. జస్ట్ మనం స్క్రిప్ చేసేసి ఇట్లా వేసేస్తే సరిపోతుంది. కొంతమందికి డౌట్ రావచ్చు, పపాయ స్వీట్గా ఉంటుంది కదా పెట్టొచ్చా అని. అది న్యాచురల్ స్వీటే కదా, మనం ఏమి షుగరు, బెల్లం అలాంటివి ఏమి యాడ్ చేయట్లేదు కాబట్టి. న్యాచురల్ ఫ్రూట్, న్యాచురల్ షుగరే కాబట్టి ఏం ప్రాబ్లం రాదు. మీరు అలా పెడితే వాళ్ళకి న్యాచురల్ ఫ్రూట్ తిన్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఫ్యూచర్లో వాళ్ళు హెల్తీగా ఫ్రూట్స్ తింటారు. వాళ్ళని ఏం ఫోర్స్ చేయ అవసరం లేదు తినమని. ఇందులో మనకి విటమిన్ సి, విటమిన్ ఏ ఉంటుంది. విటమిన్ సి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అలాగే విటమిన్ ఏ అనేది మన ఐస్కి, స్కిన్ రిపేర్ అయి చేయడానికి చాలా యూస్ అవుతుంది. బేబీస్కి కూడా చాలా హెల్తీ ఇది. వాళ్ళ ఐస్ బాగా మెరుగుపడతాయి. అలాగే స్కిన్ ఏదైనా పీల్ అవుతుంది కదా బాగుంది బేబీస్కి. సో వాటికి కూడా చాలా అయితే యూజ్ అవుతుంది ఇది. పపాయ హీట్ అంటారు కదా, అంత హీట్ ఏమి ఉండదు. మనం పెట్టేది కొంచెం పెడతాం, అందులో ఒక్కరోజే ఒకసారి పెడతాం కదా. సో అంత హీట్ ఏమి ఉండదు. డైలీ మనం ఏమి ఒకే ఫ్రూట్ పెట్టాం కదా, చేంజ్ చేస్తూ ఉంటాం కదా. మీరు ఒకవేళ డైలీ ఒకే ఫ్రూట్ పెట్టాలంటే పపాయను అస్సలు ప్రిఫర్ చేయొద్దు. అది చాలా హీటు. బేబీస్కి ఏదైనా ఎలర్జీస్ అలాంటివి ఈజీగా అటాక్ అవుతాయి. ఏదైనా న్యూ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాళ్ళకి తినాలనిపిస్తేనే పెట్టండి. ఫోర్స్ఫుల్గా అయితే అసలు పెట్టొద్దు. కొంతమంది పేరెంట్స్ మిగిలిపోయిందని కొంచెమే కదా అది కూడా తినిపించేద్దాము, అది ఎందుకు వేస్ట్ చేయడం అని ఫోర్స్ఫుల్గా అయితే పెడతారు. అలా అస్సలు చేయకండి. వాళ్ళకి ఫుడ్ మీద బ్యాడ్ ఇంప్రెషన్ అయితే వస్తుంది. అవైలబుల్గా ఉంటే స్మాష్ చేసి పెట్టేసాను చాలు. ప్యూరీస్ ఒక స్టేజ్ వరకే పెట్టండి.
కంటిన్యూస్ 8 మంత్ 9th మంత్ అట్లా వెళ్తూ ఉంటే అట్లా అవే పెట్టొద్దు. ఎందుకంటే వాళ్ళకి చూన్ చేయడం అలవాటు కావాలి కాబట్టి మనం పీరియడ్స్ ఇడ్లీ కూడా పీరియడ్ చేయొద్దు. జస్ట్ యాజ్ ఇట్ ఈస్ పెట్టేసేయండి చాలు, వాటర్లో స్మాష్ చేసి అట్లా. అలా మిక్సీకి వేసి పెడితే ఆ ఫుడ్కున్న స్ట్రక్చర్ వాళ్ళు ధ్యాన్ మిస్ లేచాక అవుతారు, ఆ తన ఫీలింగ్ని. బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేద్దాం. అలాగే వాళ్ళు దానికి అడిక్ట్ అవుతారు. తినడం అలవాటు చేయండి. పెద్ద కూడా మనం పెట్టాలంటే వాళ్ళు తినడం అలవాటు చేసుకోరు. డర్టీగా అయిపోయినా ఏం కాదు, మనం మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు కదా. వాళ్ళకి తినడం అలవాటు చేస్తే ఫస్ట్. ఈరోజు నేను దియాంష్కి క్యారెట్ బీట్రూట్ రైస్ వేసి సాంబార్ రైస్లో చేస్తున్నా. జస్ట్ దీన్ని పీల్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. క్యారెట్లో ఫైబరు, పొటాషియము, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీనివల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, క్లియర్ స్కిన్ ఉంటుంది, హెల్తీగా ఉంటుంది స్కిన్. బీట్రూట్లో ఫైబర్ ఉంటుంది, విటమిన్ ఉంటుంది. ఇది మన బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇది బేబీ హెల్తీ గట్ బ్యాక్టీరియాని కూడా ప్రివెంట్ చేస్తుంది. బీట్రూట్ డైజెషన్ కూడా బాగా అవుతుంది. సో అందుకని నేను ఫస్ట్ దియాంష్కి బీట్రూట్ సపరేట్గా, క్యారెట్ సపరేట్గా అయితే పెట్టాను. అవి రెండు పడ్డాకే నేను రెండు మిక్స్ చేస్తున్నా. మీరు కావాలంటే ఇంకా వెజిటేబుల్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, స్పినాచ్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. బీట్రూట్ క్యారెట్ రెండు పడితేనే యాడ్ చేయండి, లేకపోతే మిక్స్ చేయొద్దు. కొంచెం రైస్ అయితే తీసుకొని వాష్ చేసుకున్నాను. ఇందులో క్యారెట్, బీట్రూట్, మీకు కావాలంటే ఇంకేదైనా వెజిటేబుల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో లిటిల్ బిట్ జీరా ఫర్ డైజెషన్ అండ్ లిటిల్ బిట్ టర్మరిక్ యాడ్ చేశాను. ఒకవేళ మీ బేబీ 10 months అబోవ్ అయితే మీరు సినిమన్ పౌడరు, పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం కావాలంటే దాల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం క్యారెట్ బీట్రూట్ మిక్స్ చేసి పెడుతున్నా కాబట్టి నేనేం యాడ్ చేయట్లేదు. ఏదైనా కానీ అన్నీ ఒకేసారి పెట్టొద్దు, వాళ్ళకి డైజెషన్ అవ్వదు. మనం ఏదైనా కొత్త ఫుడ్ తింటే మనకు ఆ రోజు అంతా అదొక రకంగా డైజెషన్ అవ్వకుండా ఉన్నట్టుంటుంది కదా. సో వాళ్ళకి కూడా అంతే, వాళ్ళకి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్ అనేది కొంచెం తక్కువ కాబట్టి నెమ్మదిగా స్లోగా అయితే కంటిన్యూ చేసుకోండి, ఫుడ్ యాడ్ చేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, అట్రాక్టివ్గా ఉంది కదా. ఈవినింగ్ స్నాక్గా దియాంష్కి ఆపిల్ అయితే పెడుతున్నా. జస్ట్ దీన్ని పీల్ చేసి ఫస్ట్ మీరు ఏదైనా పెట్టేటప్పుడు వాష్ చేయండి, అది అసలు మర్చిపోవద్దు. మన హ్యాండ్స్ కూడా వాష్ చేసుకోవాలి. అది పీల్ తీసేసి దాంట్లో సీడ్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని స్టీమ్ చేసుకోండి. యాపిల్లో మనకి విటమిన్ సి, ఫైబరు, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటుంది. బేబీస్కి వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుంది యాపిల్. అలాగే గట్ హెల్త్కి కూడా, బేబీ గట్ హెల్త్కి కూడా చాలా యూజ్ అవుతుంది. వాళ్ళ గట్ హెల్త్ని అయితే బూస్ట్ చేస్తుంది యాపిల్. యాపిల్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం కూడా తీసుకోవద్దు అది స్టీమ్ అవ్వడానికి. ఒక 5 or 10 minutesలో స్టీమ్ అయిపోద్ది. అన్ని ఫ్రూట్ వెజిటేబుల్ అయితే టైం ఎక్కువ తీసుకోదు. అండ్ యాపిల్ ఏ డే కీప్స్ డాక్టర్ అవే అంటారు కదా. చాలా విటమిన్స్ అన్నీ ఉంటాయి యాపిల్లో. డైలీ పెట్టినా ఏం పర్వాలేదు యాపిల్. చూడండి, ఒక 7 or 8 minutesలో ఎంత సాఫ్ట్గా బాయిల్ అయిపోయిందో. ఈజీగా కూడా స్మాష్ చేయొచ్చు. మనం బేబీ ఫుడ్ స్టార్ట్ చేసినప్పుడు మన దగ్గర ఉండాల్సింది ఫోర్క్, అలాగే స్మాషర్తోనే నేనైతే అన్నీ స్మాష్ చేస్తాను, మిక్సీకి వేయను కాబట్టి. చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో. ఇప్పుడు దియాంష్కి అయితే తినిపిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.